అందరూ అధికార కేంద్రీకరణ చేస్తున్నారు, అందరూ డబ్బులు పంచిపెడుతున్నారు. విజయవాడ వాసులు డబ్బులు పంపిణీ సంగతి నేను చెప్పనక్కర్లేదు కదా. ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదు, అందరి వల్ల పొరపాటు జరుగుతున్నాయి. కానీ ఒకే ఒక్క మౌలికమైన తేడా, మిగతావన్నీ కాలక్రమేణా మారడానికి సిద్ధపడ్డా కూడా ఆర్థిక భవిష్యత్తుని కాపాడేటువంటి రాజకీయ శక్తులు ఏమిటి, పొదుపరితనాన్ని పాటించి ప్రజలకి అత్యంత మేలు చేసేవాళ్ళు ఎవరు, మన కాళ్ళ మీద మనం నిలబెట్టేవాళ్ళు ఎవరు, పెట్టుబడులు పెంచేవాళ్ళు ఎవరు, పారిశ్రామికలు జరపేవాళ్ళు ఎవరు? ఆ రకంగా చూస్తే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వం, మోదీ గారి నాయకత్వంలో వారు ఇవాళ కూటమి, ఎన్డీఏ కూటమిలో రాష్ట్రంలో భాగస్వాములు. అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సోదరుడు జనసేన. ఈ మూడు పార్టీల్లో కూడా ఓ పక్కన సంక్షేమం అందాలి సామాన్యులకి, దాంతో తృప్తిపడకుండా దీర్ఘకాల భవిష్యత్తుని కాపాడాలి, ఆర్థిక ప్రగతిని పెంచాలి, పెట్టుబడులను పెంచాలి, మౌలిక సదుపాయాలు కావాలి, కొంతైనా చట్టబద్ధ పాలన తీసుకురావాలి. ఈ పూర్తిగా బడితున్నవాడిదే బర్రె, సింహాసనం మీద కూర్చున్నవాడు ఏం చేసినా చెల్లుతుంది అన్న పద్ధతి పోవాలి అన్నదానికి ఈ ముగ్గురు కట్టుబడి ఉన్నారు. వారి ఆలోచనని ఆహ్వానిస్తున్నాం, వారికి మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ కారణాలుగా రాష్ట్రంలో అందరినీ కోరుతున్నాను, ఒక పార్టీ వస్తే ఒక కులం బాగుపడుతుంది అన్నది చాలా పొరపాటు వాదన. మనలో ఉన్నటువంటి ఈ సాంప్రదాయంగా ఉన్నటువంటి ఆలోచనలను అవకాశంగా తీసుకుని, బలహీనతను ఆసరాగా చేసుకుని, మన జీవితాల గురించి మనకు అవగాహన లేకుండా చేసి, అన్నీ కప్పెట్టేసి ఈ పార్టీ వస్తే ఈ కులం బాగుపడుతుంది, ఏ పార్టీ వస్తే ఏ కులము బాగుపడదు. నేను ఖచ్చితంగా బస్తీ మీద సవాల్ చేస్తున్నాను. ఏ పార్టీ వచ్చినా ఏ కులము పూర్తిగా బాగుపడదు. ఆ కులంలో కొందరు బడా కాంట్రాక్టర్లకో, కొందరు అధికారులకో, మరికొందరికో కొంచెం అధికారంలో ఉన్న వాళ్ళతో చనువు ఉండొచ్చు, లాభ నష్టాలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ సామాన్య ప్రజల జీవితాల్లో కావలసింది ఎలాంటి పరిపాలన సాగుతోంది, ఆర్థిక ప్రగతి ఉందా లేదా, కొంతమేరకైనా చట్టబద్ధ పాలన ఉందా లేదా, లేకపోతే పూర్తిగా బడితున్నాడిదే బయట గూండారాజ్యం అయిపోయిందా, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందా లేదా, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలరా, ఈవేళ మనం కష్టపడ్డా కూడా ఈ బేదరికం నుంచి బయటపడడం లేదా, దాని నుంచి ఉంటుంది. కానీ ఏ కులమైనా కూడా ఫలానా కులం వాడు ఎమ్మెల్యే అయితే, ఫలానా కులం వాడు ఫలానా పార్టీ వాడు అధికారంలోకి వస్తే నా కులం బాగుపడుతున్నది చాలా పొరపాటు ఆలోచన. కానీ ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ కులాల పేరుతో మనం సమాజాన్ని వంచిస్తున్నాం. అన్ని పార్టీలని వినమ్రంగా కోరుతున్నాం. మళ్ళీ ఇంకోసారి పెద్దల పేర్లు గుర్తు చేస్తున్నాం.